కాకినాడ గడ్డపై 3 సార్లు ఓడిపోయిన పట్టు వదలని విక్రమార్కుడిలా 4వసారి ఎంపీగా బరిలో దిగబోతున్నారు. ఈసారి గెలిచి తీరుతానంటున్నారు. తాను నమ్ముకున్న ప్రజలే తనను పార్లమెంటు గడప తొక్కిస్తారనే విశ్వాసంతో ఉన్నారు. ఎంపీగా గెలవగానే పుట్టి పెరిగిన ప్రాంతం రుణం తీర్చుకుంటారంటున్నారు. ఎంపీగా గెలవక ముందే తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు మంచి చేస్తున్న కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గెలుపు ఈసారి ఖాయమని తెలుస్తోంది. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. పారిశ్రామిక రంగంలో నెంబర్ 1గా ఎదిగిన చలమలశెట్టి సునీల్ గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్గా ఉన్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన ఆయన రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 3 సార్లు ఓటమి చవిచూసినా ఏనాడు వెనకడుగు వేయలేదు. పుట్టి పెరిగిన ప్రాంతం రుణం తీర్చుకోవడమే తన లక్ష్యమంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు వెళుతున్నారు. అందుకే 4వసారి కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. తాను చేసిన సేవలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున రానున్న 5 సంవత్సరాల్లో 400 కోట్లతో 400 గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సమాజ సంక్షేమం కోసం సునీల్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. నిరుపేదలకు విద్యను అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి టైంలో కూడా ఎంతో మందికి బాసటగా నిలిచారు. అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ, ఇంటింటికి నిత్యావసర సరుకులు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రజలు సునీల్ను తమ నాయకుడిగా ఆరాధిస్తున్నారు. ఈ జిల్లాలో ఆయనకి అవగాహన ఉంది సార్. సునీల్ గారికి ఆయన కంపల్సరీగా అభివృద్ధి చేస్తారండి. 400 కాబట్టి 800 గ్రామాలు ఇచ్చిన ఆయన అభివృద్ధి చేస్తారండి. చేసి స్తోమత ఆయనకు ఉందండి. ఆయన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చేస్తారు. ఇక్కడ మాకు సునీల్ గారు చేస్తారండి. ఇక్కడ కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎంపీ గారిని ఎక్కుతారండి. గతేడాది నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం కాకినాడ జేఎన్టీయూలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నైపుణ్యం ఉన్న యువతకు స్పాట్లోనే 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే సరైన నైపుణ్యం లేకపోవడంతో చాలా మంది యువత ఉద్యోగ వేటలో వెనుకపడ్డారు. ఇలాంటి యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఏటా 5,000 నుండి 6,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో వచ్చే 5 సంవత్సరాల్లో 30,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న యువతకి చాలా మంది రకరకాల చదువులు చదువుకున్నారు. చాలా మంది కూడా ఉద్యోగ అవకాశాల కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఒక 5,000 నుంచి 6,000 మంది యువకులను ట్రైన్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగాలు పెట్టే బాధ్యతను కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. పదవి లేకపోతేనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న సునీల్ అదే పదవి ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని చెబుతున్నారు. ఇలాంటి నాయకుడినా తాము దూరం చేసుకుందని వాపోతున్నారు. అందుకే ఈసారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని వెల్లడిస్తున్నారు. జై జగన్.